దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువనే రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత, సమస్త మహిమ, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అది బట్టి బాల్యవక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెన పొందుకోండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. నేటి దిన ధ్యాన వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆ దినమున మీరు దేనిని గూర్చియు నన్ను అడుగరు. దేవుడి మాట మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడి ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తిరిగి మనకు ఉదయకాల సమయం వారాంతపు దినమున వేకునేటి పాద సముఖములు ఉండేటువంటి ధన్యత గ్రహించిన స్తోత్రాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక విషయాలను మేము తెలుసుకుంటున్నాం. నాయన నీ లేఖనం ఉన్నటువంటి అనేక గుణార్థమైనటువంటి మాటలు మేము వింటున్నాం, బలపడుతున్నాం. నిశ్చితమైతే కార్యక్రమాన్ని మీ నామ మహిమ కొరకు, ఘనత కొరకు మరింత బలపరచండి. పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. నిశ్చితమైతే ఈ కార్యక్రమం మరింతగా ఆశీర్వాదకరంగా నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, చదివినటువంటి మాటలో మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట. గత దినాన మనం ధ్యానం చేస్తున్న మాటలు చూస్తే అక్కడ ఏమన్నాడంటే ఆయన, ఆ దినమందు మీరు నా పేరు అడుగుతారు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు, ఆ దినమున మీరు నన్ను అడగరు అంటున్నాడు. ఆ దినము లేక ఆ రోజు. ఎప్పుడు ఆ రోజు? ఎందుకు ప్రభువుని అడగము? మిగిలిన అన్ని రోజులు అడుగుతున్నాం కదా, మనకు కావాల్సిందని నేను అడుగుతున్నాను కదా. అడిగిన ప్రతిసారి ప్రభు ఇస్తున్నారు. మరి ఆ రోజు ఎందుకు మనం అడగము అనేటువంటి ప్రశ్న చాలా మందికి రావచ్చు, రాకపోవచ్చు. అయితే భూమి మీద తన పనిని ముగించి మనుషులందరి కొరకు ప్రాణత్యాగం చేసి చనిపోయి తిరిగి లేచేటువంటి ప్రభు ఆరోహణుడై ఏమండి మనలను కూడా తండ్రితో ఏకం చేసిన రోజే ఆ రోజు. అంటే మనం ఎప్పుడైతే భూమి మీద నుండి పైకెత్తబడతామో, అనగా యేసు ప్రభు వారు తిరిగి రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడి తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉంటామో, ఆ రోజు ఆయన పేరట మనం ఏమీ కూడా అడగం. ఎందుకంటే యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో ప్రభు ప్రార్థన చేశారు. ఆయన తన తండ్రితో ఏకమై ఉన్నట్టుగానే మనము కూడా ఆయనతో ఏకమై ఉన్నటువంటి దినము ఆ దినము. ఆ రోజు మనము దేనిని గూర్చి ప్రభువును అడగము అని ఆయనే స్వయంగా చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవము నీలో నాలో ప్రస్ఫుటంగా వెల్లడయ్యే వరకు కూడా మనలో ఎన్నో సందేహాలు, ఎన్నో సంశయాలు, ఎన్నో ఆక్షేపణలు ఉంటాయి, రకరకాల అనుమానాలు ఉంటాయి. నాకెందుకు, అదెందుకు, ఎలా ఎందుకు, అలా ఎందుకు జరిగింది, ఇదెందుకు జరిగింది, ఇలా లోకానుసారం రకరకాల ప్రశ్న సందేహాలు. అయితే నీవు, నేను లేక మనము ఆయనను ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఆయన ద్వారా తండ్రితో ఏకం చేయబడతారో, ఎప్పుడైతే ఆయనతో ఐక్యమత్యం కలిగి ఉంటారో, ఆ రోజు ఇవన్నీ ఉండవు. ఏంటివి? సందేహాలు ఉండవు, సంశయాలు ఉండవు, ఆక్షేపించాలు ఉండవు, అనుమానాలు ఉండవు, అడగటము అస్సలు ఉండదు. ఆ రోజు మనం ఆయన అడగడానికి ఎటువంటి ప్రశ్నలు ఉండవు అక్కడ. కారణం ఏంటంటే మన భూమి మీద ఉండగా మన జీవితంలో అడగాల్సినవన్నీ అడిగేసాం, పొందుకోవాలని పొందేసుకున్నాం. అసలు పొందుకోవాల్సిన నిత్యత్వాన్ని పొందుకున్న తర్వాత అక్కడ ఎటువంటి ప్రశ్నలు ఉండవు. మనము ప్రియులారా పునరుద్ధానటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో సంపూర్ణ విశ్వాసం ఉంచాము కాబట్టి ఈ విశ్వాసము మనలను దేవుని ఉద్దేశముతో, ఆయన సంకల్పంతో ఏకం చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నమ్మారా? నమ్మిన స్తోత్రం చెప్పండి. అటువంటి జీవితం ఈరోజు మనం కలిగి ఉన్నామా?
ఒకవేళ లేనట్లయితే మనం ఎందుకు అలా జీవించట్లేదు ప్రశ్నించుకోవాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో పరిపూర్ణమైన లేక సంపూర్ణమైన విశ్వాసం మనలో ఉంది కాబట్టి ఆ విశ్వాసమే మనలను దేవుని ఉద్దేశంతో మరియు ఆయన సంకల్పంతో మనల్ని ఏం చేస్తుందంట, చెప్పాలి, ఏకం చేస్తుంది. మరి అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఎందుకు లేము అనేటువంటి ప్రశ్న ఈరోజు మనం వేసుకో. ఆ దినము అంటే ఆ రోజు కూడా ఎన్నో విషయాలు నీ జ్ఞానానికి మన వివేచనకు అంది ఉండకపోవచ్చు. అయితే అదేది కూడా మనకు దేవునికి మధ్య అడ్డుగా నిలవవు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే కావలసినవన్నీ ఇచ్చాడు ఆయన, మనం పొందుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది, ప్రభు నిత్యత్వంలో ఉన్నాం, ఆయనతో ఏకమైన, మరి ఇవేవి కూడా అడ్డు రావు. ఈరోజు ప్రియులారా, నీవు నేను ఆయనను ఆ రోజు ఏమి అడగం. ఆయనతో కలిసి ఉండిపోయిన రోజున మనం ఏమి కూడా అడగం. ఉదాహరణ చూడండి, బంధువులు ఉన్నారు మనకి, మన బంధువులతో స్నేహితులతో ఫోన్ చేస్తాం, ఎలా ఉన్నారు ఏంటి అని. అదే బంధువులు కానీ మన ఇంటికి వచ్చారనుకోండి, ఎలా ఉన్నా అడుగుతామా? అడగం. ఇది కూడా ఇక్కడ ఉన్నంత కాలం ప్రభువుని అడుగుతాం, కానీ ఆయనతో ఏకమైపోయిన తర్వాత అలాంటి ప్రశ్నలు ఏమి కూడా ఉండవు. అందుకంటే ఆయన ఆ దినమును మీరు దేనిని గూర్చి నన్ను అడగరు. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా మనకు వెల్లడి చేస్తాడని చెప్పి మనలో ఆ నిశ్చయతను ప్రభు ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14:1 ఆ విశ్వాసము మరియు సమాధానము పిల్లరా మన మనోవైఖరి కావాలి. అప్పుడు నువ్వు అడగడానికి, లేక నేను అడగడానికి, లేక దేవుని బిడ్డలు ఉన్నవారు అడగడానికి, లేక ఇంకెవరైనా సరే ప్రభుని అడగాలనుకునే వారికి ప్రశ్నలు ఏమి కూడా ఉండవు. మనకేదైనా అగమ్య గోచరంగా ఉన్నట్లయితే, అది దేవునికి మనకు మధ్య ఆటంకంగా ఉన్నట్లయితే, దాని గురించి మన మనస్సును వివరణ కోరాల్సిన అవసరం లేదు. సమస్య ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని మన అంతరాత్మలో అన్వేషించాలి. మన అంతరాత్మ యేసు ప్రభు వారికి లోబడినట్లయితే, మన అంతరంగాన్ని ఆయనకి స్వాధీనపరచినట్లయితే మన మట్టుకు మనమే స్పష్టంగా అర్థం చేసుకోగలం. అప్పుడు మనకు తండ్రికి మధ్య ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మనము సంపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణ సమాధానంతో ముందుకు కొనసాగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజున తండ్రికి మనకు ఎలాంటి ఆటంకాలు ఉండవు కనుక మనము తండ్రి ఏకమై ఉంటాం కాబట్టి మనలో ఎటువంటి ఆక్షేపణలు ఉండవు. ఆ రోజు ఎప్పుడు అని అంటే, ఆ రోజు ప్రభు భూమి దిగి వచ్చి మనలను ఆయనతో పాటు తీసుకెళ్లి తండ్రి సమక్షములో ఉంచినాం కనుక ఆక్షేపణ లేనటువంటి ఆ ప్రకటన కొరకు ఎదురు చూద్దాం. విశ్వాసముతో ఎలాంటి ప్రశ్న లేని ఆ రోజు కొరకు మన విశ్వాసముతో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకు దీవించింది. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన నీ మాటల ద్వారా తృప్తిపరుస్తున్నాం నాయనా. ఇప్పుడు భూమి మీద ఉండగా మేము అనేక ప్రశ్నలు అడుగుతున్నాం. రానున్న దినాల్లో నాయన మేము ఆ ప్రశ్న అడిగే అవకాశం లేదు అనేటువంటి ఒక చక్కటి మాట మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి ద్వారా ఆనాడు ప్రజలు విన్నారు, ఈనాడు నీవు లేఖనం ద్వారా మేము వింటున్నాం. మేము అలాంటి విశ్వాసము, నిశ్చయత కలిగి ఉండడానికి మీతో ఏకమై ఐక్యత కలిగి అన్యోన్యత కలిగి నడవగలిగేటువంటి ధన్యత మాకు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని బలపరచండి, ఆధ్యాత్మికంగా దీవించండి, ఘనత మహిమ మీది పొందండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియకదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.